హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే ఫస్ట్ వ్లాగు. ఈ ఛానల్లో ఇదే ఫస్ట్ వ్లాగు. మనకి మాట్లాడడం కూడా కొద్దిగా కష్టమే, కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. ఇదే కదా ఫస్ట్ వీడియో, ఇంకా రికార్డింగ్ స్కిల్స్ ఏం లేవు, కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, ప్రజెంట్ నేనైతే ఆలగడ్డలో ఉన్నాను. ఆలగడ్డ నుంచి అహోబిలానికి 28 కిలోమీటర్స్ ఉంది. 28 కిలోమీటర్సే కదా అని చెప్పి వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాను. ఇదైతే ఫస్ట్ వీడియో, ఈ ఛానల్లో కూడా ఫస్ట్ వీడియో ఇదే. ఇంకా అక్కడైతే నరసింహస్వామి ఉంటాడు. ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకా అక్కడికి అయితే ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇంకా 8 కిలోమీటర్స్ ఏముంది. మనం అయితే ఇప్పుడు రైడ్ చేస్తుంది హోండా CB350 హైనెస్. ఇదైతే 350 cc వస్తుంది. ఇది సేమ్ క్లాసిక్ 350 లాగే ఉంటుంది, కానీ క్లాసిక్ 350 తోలేను, కానీ అది చాలా వైబ్రేషన్ ఎక్కువ ఉంటుంది. ఇదైతే అసలు వైబ్రేషన్ అనేదే ఉండదు. మనం ప్రజెంట్ అయితే దీనికి GoPro మౌంట్ చేస్తున్నాము, అది హ్యాండిల్ బార్కే. ప్రజెంట్ నా దగ్గర అయితే బడ్జెట్ లేక హెల్మెట్ అయితే ఇంకా తీసుకోలేదు. నెక్స్ట్ బ్లాగ్స్లో హెల్మెట్ తోటే తీసుకున్నాను. ఈ GoPro కాబట్టి షేకింగ్ అయితే ఏం లేదు. హ్యాండిల్ అది వైబ్రేషన్ వస్తున్నా అదైతే స్టెబిలిటీ ఉంటుంది కదా GoProకి అయితే. GoPro వల్ల అయితే మనకి ఎక్కడ షేక్ అనేది ఉండదు. మనమైతే ఆల్మోస్ట్ ఇంకా 8 కిలోమీటర్స్లో అయితే 8 కిలోమీటర్స్ వెళ్ళామంటే అహోబిలం వస్తుంది. ఇక్కడికి వచ్చేవాళ్ళు ఖచ్చితంగా మనీ అయితే క్యారీ చేయండి. ఇక్కడైతే సిగ్నల్స్ అనేవి రావు. ఇక్కడ ఏదన్నా ఇబ్బంది జరిగినా మనకి ఎవరు చూసేవాళ్ళు కూడా ఉండరు, ఎవరు ఇవ్వను కూడా ఇవ్వరు. కొద్దిగా చూసుకొని అయితే మనీ తెచ్చుకోండి. ఫోన్పేలు అవి అయితే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయితే ఏం జరగవు. మనం ప్రజెంట్ అయితే ఇంకా ఆల్మోస్ట్ వచ్చాము. బ్లాగ్ అయితే బోర్ కొట్టదని అనుకుంటున్నాను. కొద్దిగా మనకి మాట్లాడడం కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ వెదర్ మటుకు నెక్స్ట్ లెవెల్ బ్రో. మనం వచ్చే ముందుగానే వర్షం పడినట్టుగా ఉంది. మొత్తం రోడ్డు మీద మొత్తం నీళ్ళు ఉన్నాయి. మన ముందైతే వెహికల్ వెళ్తుంది, కానీ మనం దాన్ని క్రాస్ చేయాలనుకున్న ఇక్కడ వెహికల్స్ మన రూట్ ఫస్ట్ టైం కదా, ఇప్పుడు చూడలేదు. ఈ రూట్ అయితే ఫస్ట్ టైము నేనైతే అహోబిలానికి. ఇక్కడికి మా జూనియర్స్ అయితే చెప్పారు, అన్న ఒకసారి ఇక్కడ కడపల్లో ఒకసారి వెళ్ళన్నా అహోబిలానికి లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి అని రికమెండ్ చేశారు. ఇంకెలాగో ఆలగడ్డ వచ్చాం కదా, ఇంకా 20 కిలోమీటర్స్ అని చెప్పి ఇక్కడికైతే స్టార్ట్ అయ్యాను. ఇక్కడైతే చెక్ పోస్ట్ ఉంది. కార్లకైతే మనీ తీసుకుంటున్నారు, బైకులకైతే ఏం లేదు. బైకులకైతే ఫ్రీయే. నేనైతే అక్కడ బైక్స్కి కూడా తీసుకుంటారేమో అని చెప్పి బైక్ కాపాను, కానీ అన్న అక్కడ సార్ ఏమన్నాడంటే హాండ్ర కొట్టకుండా స్పీడ్గా వెళ్ళిపో అని చెప్పాడు. మేబీ వైల్డ్ యానిమల్స్ ఏమన్నా తిరుగుతాయేమో అని. అది స్పీడ్గా వెళ్ళమన్నాడు, స్లోగా వెళ్ళమన్నాడు అయితే వినపడలేదు. అని మేబీ నేనేమనుకుంటున్నానంటే వైల్డ్ యానిమల్స్ ఉంటాయి, ఇక్కడ ఆపకుండా అన్నాడని నేను అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి అయితే ఆల్మోస్ట్ వచ్చేసాము, ఇంకా దగ్గరలోనే ఉన్నాము. మీరు ఎక్కడికైనా వెళ్ళే పని అయితే ఎవరినైనా వెనకాల వేసుకొని పోయండి. ఒంటరిగా మటుకు పోమాకండి, చాలా లోన్లీనెస్ ఫీల్ అవుతారు. ఏదో
ఓకే. వెళ్తున్నంత వరకు బాగానే ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళారనుకో, అక్కడ ఎవరినైనా మీరు ఫ్రెండ్స్‌ని చూసారనుకో, మనం ఒక ఫ్రెండ్‌ని తీసుకొని వస్తే బాగుండేది. ఒక మాటలు షేర్ చేసుకునేదానికి దేనికైనా చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ మనం ఒక్కడే వచ్చామంటే మటుకు చాలా లోన్లీనెస్ ఉంటుంది. నేనైతే ఇది సడన్గా ప్లాన్ చేసుకున్నా కాబట్టి ఎవరు లేరు కదా, నేను ఒక్కడనే వచ్చాను. ఈ తప్ప మటుకు ఫ్రెండ్స్ని అయితే కంపల్సరీ తీసుకొని వస్తాను. లొకేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. వెల్కమ్ టు ద అహోబిలం. ఇప్పుడు దాకా వచ్చిందని చెప్పాను. ఇప్పుడైతే వచ్చేసింది. కార్స్ అయితే ఎక్కడ పార్క్ చేస్తున్నారు, బైక్స్ పార్కింగ్ ఎక్కడో. మరి మనం కూడా మన బైక్ని పార్క్ చేసుకొని లొకేషన్స్ అయితే చూద్దాం. మీరు ఎవరన్నా ప్లాన్ చేసుకునే పని అయితే ముందుగానే ప్లాన్ చేసుకోండి. కొద్దిగా ముందుగా ఎర్లీ మార్నింగ్ వచ్చేటట్టు. ఇటైతే ఫస్ట్ చూపించాను కదా, అటు సైడ్ అయితే పైకి కొండ మీదకి వెళ్ళాలి. అక్కడ ఉగ్ర స్తంభం అని ఉంటుంది. అక్కడ నరసింహస్వామి పాదాలు ఉంటాయి. అక్కడ మటుకు లొకేషన్ మటుకు సూపర్ ఉంటుంది. కానీ నేను ఇక్కడికి వచ్చేళ్ళకి 1 o'clock అయింది. మళ్ళీ నేనైతే ఇంటికి వెళ్ళాలి. అందుకోసంగా అందులో ఒక్కడనే వచ్చాను కదా, ఈ తప్ప ఫ్రెండ్స్తో వచ్చినప్పుడైతే నేను అది కవర్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఇక్కడ గుడి, చిన్న వాటర్ ఫాల్స్ ఇవి చూసుకొని అయితే వెళ్తున్నాను. కొద్దిగా ఎవరన్నా వచ్చే ముందు ప్లాన్ చేసుకుంటే మటుకు వర్షాలు పడే టైంలో అయితే ప్లాన్ చేసుకోండి, సూపర్ అయితే ఉంటుంది. కింద ఏమేమి ప్లేసెస్ ఉన్నాయైతే అన్నీ చూసేసాను. కానీ గుడి అయితే క్లోజ్లో ఉంది. అది 1 o'clock క్లోజ్ చేస్తారంట. మళ్ళీ ఓపెన్ వచ్చేసి 2 o'clock ఓపెన్ చేస్తారంట. ఇంకా మనం అయితే అది ఇక్కడ అంతా లొకేషన్స్ అన్నీ చూసుకున్నాము. చూసేసిన తర్వాత ఇంకా బయలుదేరాను. ఇలా బయలుదేరుతూ ఉంటే ఎవరో పిలిచారు.
వీళ్ళందరూ కాలేజ్ స్టూడెంట్స్. మనం ముందుగా వెళ్ళేటప్పుడు బస్సెస్ నోటీస్ చేసాం కదా, ఆ బస్సెస్ ఏదో కాలేజ్ బస్సెస్ అంట. వాళ్ళైతే టూర్కి వచ్చారు. మొత్తం దారి మొత్తం అమ్మాయిలు అబ్బాయిలు నిండిపోయి ఉన్నారు. మనమైతే సింగిల్గా వచ్చాం కదా, మనం ఏం చేయలేం. ఇప్పుడైతే ప్రజెంట్ నేను ఒక్కనే కాదు ఇప్పుడు బైక్ మీద, నాతో పాటు ఒక అన్న ఉన్నాడు. అతను వచ్చేసి నెల్లూరు. అతనైతే ప్రజెంట్ నెల 15 రోజుల నుంచి 26 పుణ్యక్షేత్రాలు అయితే తిరిగాడంట. మొత్తం ఆల్మోస్ట్ చెన్నై కానీ మన ఆంధ్రాలో కానీ మొత్తం అన్నీ తిరిగేసి లాస్ట్ ఇక్కడికి వచ్చాడు. అహోబిలం వచ్చాడు. అహోబిలం నుంచి ఇక్కడ బ్రహ్మంగారు మఠం ఉంది, అక్కడికైతే వెళ్ళి అక్కడి నుంచి ఇంకా ఇంటికైతే వెళ్తాడంట. అతనైతే లిఫ్ట్ అడిగాడు. బస్సెస్ ట్రైన్స్ అవైలబిలిటీ ఉన్న కాడంతా ట్రైన్స్లో వెళ్ళిపోతారంట. బస్సెస్లో తక్కువ ప్రయాణం చేస్తారు, ఎందుకంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకని తక్కువ. ఎవరన్నా లిఫ్ట్ ఇస్తే ఇలా లిఫ్ట్ ఇచ్చుకుంటూ అలా వెళ్తారంట. నిజంగా గ్రేటు. మనమైతే ఇంకా అందులో ఆ బ్రో ఒక్కడే ట్రావెల్ చేస్తున్నాడు. ఎవరన్నా అహోబిలంకి ప్లాన్ చేసే అయితే వర్షం పడిన తర్వాత వెళ్ళండి, సూపర్ ఉంటుంది. ఒంటరిగా మట్టుకు వెళ్ళమాకండి. ఏదన్నా అంటే పైకి ఎక్కాలి, కొండ పైకి. అది 8 కిలోమీటర్స్ ఉంటుందంట కొండపైకి. మనమైతే ఇంటికి వెళ్ళాలి కదా, అందులో మధ్యాహ్నం వచ్చాము 1 o'clockకి. మనకైతే కుదరదు, ఇంటికి రిటర్న్ వెళ్ళాలని చెప్పి అందులో ఒకనే వచ్చాము. ఎవరన్నా ఫ్రెండ్స్ తోడుంటే ఆ ధైర్యం వేరు. బోర్ కొట్టుంటే క్షమించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి.